జాగ్రత్తగా వినండి. పడిపోతుంది అన్న విషయం వాళ్ళు గుర్తించట్లేదు. పర్వాలేదులే, ఇంతేలే 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 అనుకుంటున్నాము. మరి ఈ మధ్య కాలంలో పైని షకీనా వాళ్ళ బాత్రూంలో వాళ్ళు 1 వీక్ 10 డేస్ బట్టి ఇక్కడ లేరు కాబట్టి నేనేదో అలాగా చూద్దాం, లైట్లు ఎలాగున్నాయి, ఫ్యాన్లు ఎలాగున్నాయి, బాత్రూమ్లు ఎలా పనిచేస్తున్నాయి చూడడానికి వెళ్ళేటప్పటికల్లా ఆ బాత్రూమ్కి ఆ మెష్ ఉంటుంది కదా, దానికి కన్నం పెట్టి లోపలికి ఉడత వచ్చేసి లోన గూడు కట్టుకుంది. ప్రస్తుతం లోన గూడు కట్టుకుంది. మెష్కే కన్నం పెట్టేసి లోనకు వచ్చి గూడు కట్టుకుంది. చూడండి, దానికి వీళ్ళు అక్కడికి వెళ్ళినంత కాలము కూడా ఏది లోపలికి ఎంటర్ అవ్వలేకపోయింది. ఎవరు లేని కారణం చేత అది లోపలికి ఎంటర్ అవ్వడానికి, మెష్ కట్ చేసి లోనకి ఎంటర్ అవ్వడానికి లోన గూడే కట్టుకుంది. ఇంకా రేపు మాకు పిల్లలు పెడుతుంది, రేపు మాపు పిల్లలు పెడుతుంది. చూడండి, ప్రైజ్ ది లార్డ్. డోంట్ అలౌ ద బర్డ్స్ టు ఫ్లై ఓవర్ యువర్ హెడ్ అని చెప్పి ఇంతకుముందు ఒక దైవజనుడు చెప్పేవాడు. నీ యొక్క తల మీద నుండి పక్షులు ఎగరనివ్వద్దు. ఎగిరితే ఏమవుద్ది? వన్ డే దే విల్ మేక్ ఎ నెస్ట్ ఆన్ యువర్ హెడ్. ఒకరోజు నీ నెత్తి మీద అవి గూడు కడతాయి. గూడు కట్టి దాని మీద గుడ్లు పెడతాయి, దాని మీద పిల్లలు పొదుగుతుంది. నువ్వు కదలలేకుండా అలాగ ఉండాలి, ఒక విగ్రహంలాగా. ఆ స్థితి రాకముందే డోంట్ అలౌ ద బర్డ్స్ టు ఫ్లై ఓవర్ యువర్ హెడ్. నీ తల మీద నుంచి పక్షులు ఎగిరే సమయంలోనే జాగ్రత్త పడదాము. అర్థమవుతుందన్నమాట. జాగ్రత్త పడదాము. మనం అనుకుంటాం పర్వాలేదు, లేదు, ఇంతే కదా ఇంతే కదా. మరి మేము లాస్ట్ టైము మరి చెన్నై వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు చెప్తున్నాడు ఏంటంటే, అక్కడ ఒక క్రిస్మస్ ట్రీ ఉందన్నమాట. మరి క్రిస్మస్ స్టార్ ఉందో లేదో నేను చూడలేదు, కానీ ట్రీ ఉంది. ఈ యొక్క ట్రీ కానీ స్టార్స్ కానీ మేము ఇష్టపడమండి, మేము ఇష్టపడము, ఇవి దేవుని చిత్తానుసారమైనది కాదు అంటే ఆయన చెప్పాడు ఒక మాట. సార్, లోకంలో ప్రజలని అట్రాక్ట్ చేసుకోవడం గురించి అనేకమైన నాటికలు లేదంటే క్రిస్మస్ సంబంధించినటువంటి ఆ యొక్క పాటలు డ్యాన్సులు వేసి పిల్లలు వేయడం ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు, అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు అన్న ఉద్దేశంలో నేను వాళ్ళని అలౌ చేశాను. వింటున్నారు జాగ్రత్తగా? పిల్లలే కదా వేస్తున్నారు, పోన్లే ఈ స్కిట్ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తాము, అనేక మంది సువార్త వింటారు, సువార్త ద్వారా దేవుని యొద్దకు వస్తారు అన్న ఉద్దేశం, మంచి ఉద్దేశంతోనే నేను చేశాను. కానీ ఒకసారి నేను చూశాను, మా పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే బయట ఉన్న వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ప్రైస్తలో బయట ఉన్న వాళ్ళు, బయట ఉన్న చుట్టుపక్కల చూసేవాళ్ళు, వాళ్ళు వింటారు, వాక్యం వింటారు, రక్షణ పొందుతారు అన్న నా ఉద్దేశము. కానీ వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. వాళ్ళు వీడియోలు తీసి ఎక్కడ ఏ విధంగా వాడతారో మనకు తెలీదు. ఆ తర్వాత నుంచి నేను జాగ్రత్త పడిపోయాను. నెక్స్ట్ ఇయర్ నుంచి స్కిట్లు ఉండవు, డ్యాన్సులు ఉండవు అని చెప్పి నేను వాటిని తృణీకరించాను. ప్రియమైన దేవుని సంగమా, మన నెత్తి మీదకి వచ్చేటప్పటికెల్లా, గూడు నెత్తి మీద కట్టడం ప్రారంభించేటప్పటికెల్లా కనీసం అప్పుడైనా మనం జాగ్రత్త పడాలి. ఆ యొక్క ఉడత లోపలికి వచ్చి గూడు పెట్టే టైంకి వెళ్ళా నువ్వు జాగ్రత్త పడకపోతే లోన నివాసం ఏర్పరచుకుంటుంది. లోకము కూడా నీలోనికి వచ్చి గూడు ఏర్పరచుకోక ముందుగానే ఆ గూడుని తీసివేయి. ప్రస్తుతం జాగ్రత్త పడదాము, వాక్య విషయంలో జాగ్రత్త పడదాము. దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని విందాము, సరి చేసుకుందాము. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. మనకు మనం సరి చేసుకోవడానికి ఒక సమయం ప్రవహిస్తున్నాడు. ఒక రోజు వస్తుంది, హృదయము కఠినపరచబడి వాక్యము లోపలికి వెళ్ళదు. ఏమి చెప్పినా సరే మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది వాక్యము. ఆ స్థితి రాకముందే పోన్లే, పర్వాలేదులే, మనవాళ్ళే కదా, పోన్లే అనుకుంటాము, కొంప ముంచుతుంది. ఆ స్థితి రానవద్దు. దయచేసి పిల్లలు ఉన్నారు, పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. రేపొద్దున వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీ యొక్క భర్తలైనా భార్యలైనా ఎవరితో సహవాసం చేస్తున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సాతానుడు వచ్చి గురుగులు విత్తక ముందుగానే, సాతానుడు వచ్చి గురుగులు విత్తకుండానే
పర్వాలేదులే, మంచి మొక్కేలే, మంచి ఫ్లవర్స్ ఇస్తుందిలే అనుకున్నాము. ఖరీదు పెట్టుకున్నటువంటి మొక్క ఎదగనివ్వకుండా చేసింది ఇది అని చెప్పి పీకేశాను. నేను కోపముతో దాన్ని తీశాను. ఆ కోపము, నేను నాటిన మొక్క మీద నాకే కోపం వచ్చింది. నా దేవునికి మన మీద కోపం రాదా? నిన్ను నన్ను కూడా నాటాడు ఆయన, విలువైన రక్తంతో కొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము, ఎజ్రా చాప్టర్ 5. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. తను నాటిన విత్తనం మీద ఆయనకి కోపం వచ్చింది. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము. లార్డ్ ఐ థ్యాంక్ యూ, వీ బ్లెస్ యు లార్డ్, వీ బ్లెస్ యు లార్డ్, వీ బ్లెస్ యు లార్డ్. 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 395, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాడు. ప్రజలు, దేవునికి కోపం వచ్చింది. తన సొంత బిడ్డల మీద ఆయన కోపం వచ్చింది. కోపం రావాలి ప్రజలు. నీ బిడ్డల మీద నీ కోపం రావాలి. నీ విశ్వాసుల మీద నీ కోపం రావాలి. నీ వాళ్ళని సరిచేయాలి. లేదంటే పోలీసు వాళ్ళు సరి చేస్తారు, ఆ స్థితి రానివ్వద్దు. లేదంటే నీ యొక్క విరోధి అపవాది సరి చేస్తాడు, పోలీసులు సరి చేస్తారు. ఆ స్థితి రాకముందే మన బిడ్డలు మనం సరి చేద్దాము. గుర్తుపెట్టుకోండి, మన బిడ్డలు మనం సరి చేద్దాము. మా విశ్వాసం నేను సరి చేస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే, దేవుని యొక్క కోపము మన మీదకి రాకూడదు, దేవుని యొక్క కోపము మీ మీదకి రాకూడదు అన్నటువంటి నా బాధ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చింది? మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయులైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంకి వెళితే, 2 Chronicles 36, 2వ దినవృత్తాంతాలు జస్ట్ ఒక 2-3 పేజీలు వెనకాల ఉంటుంది అంతే. 2వ దినవృత్తాంతాలు 36లో, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 36వ అధ్యాయము 16 నుంచి చూడండి. దానికంటే ముందు ఇంకొంచెం ముందుకు వెళదాము. సిద్కియా ఏలన ఆరంభించాడు. 11 నుంచి చూస్తున్నాను. 12 వచనములు. ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వెనక తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని సేవకుల మాట వెనక, ప్రవక్తల మాట వెనక, వింటున్నారు కదా? ప్రవక్తల మాట, సేవకుల మాట వెనక పెడచెవిని పెడుతూ ఉంటాము. ఎప్పుడు వినేదే కదా ఈ సందేశము, ఎప్పుడు వినే కదా ఈ మాటలు. తేలికగా తీసుకుంటాము. దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు తేలికగా తీసుకుంటాము. ప్రార్థన తేలికగా తీసుకుంటాము. అందుకే నీవు ప్రార్థన చేసినప్పుడు నేను వినను, నీకు కష్టం వచ్చినప్పుడు నేను అపహసిస్తాను. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు చెప్తున్నాడు, నీకు బాధ వచ్చినప్పుడు, శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ప్రభువా, ఆ స్థితి నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థితి నాకొద్దు. మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తుంటే మీరు అక్కడ టైంపాస్ చేస్తున్నారు. మీ బిడ్డల గురించి ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. సరేలే చూద్దాం, పోన్లే వస్తారులే. నాలుగు రోజులు ప్రస్తుతం అటువంటి బలమైన ప్రార్థన జరుగుతుంటే నాకు నడుము నొప్పండి, నేను రాలేనండి, నాకు కాళ్ళు లాగుతున్నాయండి, నేను రాలేనండి అనే ఒక ఆమె, తన కూతురు డెలివరీ అప్పుడు ఎవ్వరు లేరు. నేను అనుకున్నాను అప్పుడు, అవును ప్రభువా, నీ వాక్యమే యథార్థమైంది, నీ వాక్యమే యథార్థమైంది. యు ఆర్ ఎ ట్రూ గాడ్ ఓ లార్డ్. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. మనుషుడు ఏ పంట విత్తుతాడో, ఏ విత్తనం విత్తుతాడో అదే పంట కోస్తాడు ప్రభువా. నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో అది జరగకూడదు ప్రభువా. నీవు అప్పగించిన మంద సరైన రీతిలో పోషించవలసిన బాధ్యత, సరైన రీతిలో కట్టవలసిన బాధ్యత ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు. ఎస్ లార్డ్. ప్రభువా నీకు వందనాలు. తన కూతురు, సొంత కూతురు డెలివరీ టైంలో
ఎవ్వరు లేరు. ఆ స్థితి వచ్చింది. ఎస్, నీ వాక్యము ప్రభువా, నేను ఏది విత్తుతానో అదే కోస్తాను, ఏది విత్తుతానో అదే కోస్తాను. ప్రార్థన విత్తుతాను, ప్రార్థన చూస్తాను. ప్రేమ విత్తుదాము, ప్రేమను కోస్తాము. విజ్ఞాపనలు చేద్దాం, సేవ చేద్దాం, దేవుని కోసం కొంత చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. హీ విల్ ఎనేబుల్ యూ. మరి ఇర్మియాలో చెప్తాడు, నది కాలువలు ఆ విధంగా వెళుతుంటాయంట. వెళ్ళి 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 మరి అది ఆకు వార్చక తలకాలమందు, ఇర్మియాలోను 17లోనూ ఉంటుంది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వందనములేసయ్యా, వందనములేసయ్యా. ఎస్, ఇర్మియా 17వ అధ్యాయంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నుతుంది, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున, వర్షము లేని సంవత్సరములు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వర్షము లేని సంవత్సరము, సహవాసమునకు దూరంగా వెళ్ళే సమయము వస్తుంటుంది. మరి చదువు రీత్యాలోనో, ఉద్యోగ రీత్యాలోనో, మరి సంఘమునకు, కుటుంబానికి దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆశీర్వాదం గారు అంతే కదా, పరిస్థితి వస్తుంది. సంఘానికి, కుటుంబానికి దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ అది చింత నొందదు, కాపు మానదు. చింత నొందదు, కాపు మానదు. చింత నొందకుండా, కాపు మానకుండా ఉండాలంటే ఏమవ్వాలి? 7వ వచనం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అంటాడు కీర్తనకర్త. ఇన్ ఇట్స్ ఓన్ సీజన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పూత రాకపోతే మామిడి చెట్టు ఇంకేదో పుయ్యదేమో, ఈ సంవత్సరం ఇంతేనేమో అనుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా మనం ఉందాము. నిన్ను మరి పురుగు పట్టనివ్వడు. ఆ కాలంలో నీ చుట్టూ వాచ్మెన్ పెడతాడు. మామిడి చెట్టు చుట్టూ ఎవడో ముసలోడు అక్కడ నిలబడి ఉంటాడు కర్ర పట్టుకొని. ఆయన కావలి వారిని పెడతాడు, ఆయన నిమిత్తం ఫలించేవాళ్ళుగా ఉందాం. ఈ చెట్టుకి ఏమి పూత లేదులే, ఎందుకులే, ఈ చెట్టుకి అక్కర్లేదు కాపు, మళ్ళీ వాడికి జీతం అనవసరం, వాడికి జీతం వేస్ట్ అనుకోకూడదు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది ఇక్కడ? 11వ వచనం, 2వ దినవృత్తాంతాలు 36వ వచనంలో ఉన్నాము. 12వ వచనము, యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉన్నాడు. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన దేవుడు ఎందుకు వీళ్ళని తృణీకరించాడు? దేవుడు ఎందుకు శత్రువుల చేతికి అప్పగించాడు? జాగ్రత్తగా మనం ఈ యొక్క మాటలు విన్నట్లయితే దీని గురించి పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జాగ్రత్తగా చదువమ్మా. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. రాజు మీద తిరగబడ్డాడు. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు. రాజుగారి మీద తిరగబడ్డాడు. పేజ్ నెంబర్ 390, 390 అమ్మా, జాగ్రత్తగా వినండి. పేజ్ నెంబర్ 390 రెగ్యులర్ బైబిల్, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము. ఓకే, 14వ వచనంలో ఉన్నాము. చదవమ్మా ఇప్పుడు. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. అబ్బా, ఎంత బాధాకరమైన విషయం. యెహోవా పరిశుద్ధపరిచిన మందిరాన్ని ఎవరు పాడు చేశారు? యాజకులు, అధిపతులు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు? అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, కలుపు మొక్కలు ఏదో రీతిలో ఎంటర్ అవుతాయి. ఆ కారణం చేత ఏమైంది? దేవునికి ద్రోహులయ్యారు. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని సైతము అపవిత్రపరిచారు. యేసు ప్రభు మరి మిమ్మల్ని నన్ను కూడా పిలిచాడు, ఆయన రక్తం చేత కడిగాడు. ఏమీ చెయ్యలేదు నీ కోసం, నా కోసం ఆయన ఏమీ చెయ్యలేదు.
నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడా? విన్నాడు, విడిపించాడు, సహాయం చేశాడు. మన యొక్క ప్రార్థన జీవితం బట్టి కాదు, నువ్వు సమర్పించుకున్న రీతిని బట్టి కాదు, నువ్వు చేసిన త్యాగమును బట్టి కాదు, నువ్వు ఆయన యొక్క ప్రజలైనందుకు. యు ఆర్ హిస్ చిల్డ్రన్, ఈజ్ బిగాటన్ చిల్డ్రన్. ఆయన నిన్ను ప్రేమించే ప్రజలం మనము. అందుకు ఆయన చేశాడు. నువ్వేదో పెద్ద సేవ చేస్తున్నావని కాదు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వేదో పెద్ద సేవ చేస్తున్నావని కాదు. ఆయన నామం ఎరిగిన ప్రజలు, అయ్యో ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ప్రాణం పోతే మట్టిలో కలిసిపోతారు అని మన ఎడల జాలి చూపించాడండి. ఆయన జాలి చూపించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? నాయకులు, అధిపతులు, యాజకులు సహితము ఏం చేశారు? అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకున్నారు. కలుపు మొక్కలు. సాలమన్ రాజు అయినటువంటి సొలొమోను రాజు మెల్లిమెల్లిగా తెలియకుండానే దిగిపోయాడు విగ్రహారాధనలోనికి. ఏదో పెళ్లి చేసుకున్నాడు అన్యజనులను. చేసుకున్న కారణం చేత వాళ్ళని హ్యాపీ చేయడం గురించి అప్పుడప్పుడు గుడికి తీసుకొచ్చాడు, అప్పుడప్పుడు టెంపుల్కి తీసుకొచ్చాడు. అస్తమానం తీసుకెళ్ళి నేనేం బయట కూర్చుంటానులే అని ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళడం ప్రారంభించాడు. ఓ, ఇంత దూరం ఎవడొస్తాడు, మన ఇంట్లోనే టెంపుల్ కట్టేద్దామని చెప్పి జాన్ బాబు నవ్వుతున్నాడు. మన ఇంట్లోనే టెంపుల్ కట్టేద్దాం అని చెప్పి టెంపుల్ కట్టాడు. దేవునికి దూరం అయిపోయినాడు. తను దూరం అవుతాడని ఎప్పుడన్నా అనుకున్నాడా? దేవుడు తన యందు ఒక బాధ్యత అప్పగించాడు. ప్రస్తుతం ఆ బాధ్యత గురించి కూడా మనం చూద్దాము. ఓకే, మరి విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని అపవిత్రపరిచాడు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచి వచ్చెను. బాబు జాగ్రత్తగా ఉండు, నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్పి తన దూతల ద్వారా ఆయనకు వర్తమానం పంపిస్తూ వస్తే ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ప్రైజ్ ది లార్డ్ అపహాస్యం చేశారు. దేవుని జనమును, విశ్వాసులను, సేవకులను ఎగతాళి చేశారు. ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా ఫైనల్గా చూసారా, ముందు అపహసించారు, తర్వాత తృణీకరించారు, తర్వాత ప్రవక్తలను హింసించారు, వాళ్ళని చంపడానికి వెళ్ళారు. రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. నివారింప శక్యము కాదు. నో మోర్ ట్రీట్మెంట్, టైం అయిపోయిందండి, తీసుకెళ్ళిపోండి. డాక్టర్ గారు ఏం చెప్తారు? ఇంకా టైం అయిపోయిందండి, ఆయనకి ఏమి ఇష్టమో పెట్టేసేయండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి. ట్రీట్మెంట్ అయ్యే టైం దాటిపోయింది. ఎందుకు? కారణం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ట్రీట్మెంట్ పుచ్చుకోలేదు. క్రానిక్ కేసు అయిపోయింది. ఆ స్థితి రాకముందే నివారింప సఖ్యము కాని స్థితి. ప్రైజ్ ది లార్డ్. నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఎందుకు ఆ విధంగా వచ్చిందో తర్వాత చూద్దాము. ఒక్కసారి మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనంకి వెళ్తే, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 6, మొదటి రాజులు 6వ అధ్యాయము 1 నుంచి చూద్దాము. మొదటి రాజులు 6వ అధ్యాయము. మరి సొలొమోను మహారాజు ఎందుకు ఆ విధంగా చేశాడో. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపన్ను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ఎవరు? సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. ఏ విధంగా కట్టాడు? కిందని మెజర్మెంట్స్ ఉన్నాయి. 60 మోరలు పొడుగు, 20 మోరలు వెడల్పు, 30 మోరలు ఎత్తు. ప్రశ్నలో ఎన్ని? 3 కంపార్ట్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్, మిడిల్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్, 3 కంపార్ట్మెంట్స్ ఆయన మందిరాన్ని కట్టాడు. ఇక్కడ చెప్తుంది అంతా కూడా సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. పరిశుద్ధ స్థలం ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. ఓకే, మందిరం గురించి పెద్దగా మనం చూడక్కర్లేదు, కానీ మందిరం మాత్రం కట్టించాడు.
టూకీగా దాని గురించి చూస్తే పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది. మరలా 6వ వచనంలో చూస్తే క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా, ఒక మెజర్మెంట్స్తో ఆయన కట్టాడు. కట్టిన తర్వాత ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించడం ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించాడు. 9వ వచనంలో ఉన్నాను. ఫర్దర్ 12వ వచనంకి వద్దాము. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, ఈ మందిరాన్ని నువ్వు కట్టిస్తున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సొలొమోనుతో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు కదా, సొలొమోనుతో చెప్తున్నాడు. అరే చక్కటి మందిరమును కడతాను, ఓకే బాగానే ఉంది. నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నట్లయితే నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము, తండ్రి అయిన దావీదుతో ఏమి చేశాడు? నీ పక్షమున స్థిరపరుస్తాను. ఏమి చేస్తాడు చూద్దామా? 2 సమూయేలు 7వ అధ్యాయం 13కి వెళ్తే ఆయన తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళదాము, ఒక్కొక్క స్టెప్ ముందుకు వద్దాము. 2 సమూయేలు 7వ అధ్యాయం 13లో అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినే ఉంటాను, అతడు నా కుమారుడే ఉంటాడు. అతడు పాపం చేసిన నరుల దండంతోను మనుషులకు కలుగు దెబ్బలతోను అతన్ని శిక్షిస్తాను, వదిలేను. తప్పు చేసావా, నేను ఖచ్చితంగా శిక్షిస్తాను కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ప్రైజ్ ది లార్డ్. చాలు ప్రభువా, నువ్వెంత శిక్షించినా, ఎంత కొట్టినా, నువ్వేం చేసినా సరే నీ కృప నాకు దూరం చేయొద్దు ప్రభా. ఈవేళ కాకపోతే రేపు నేను మరలా లెగుస్తాను, ఈవేళ కాకపోతే రేపు నేను మరలా నిలబడతాను, నీ యొక్క సత్యమును ప్రకటన చేస్తాను, నీ కోసము బ్రతుకుతాను ప్రభువా. నరులను శిక్షించే దండముతో నేను వాళ్ళని శిక్షిస్తాను, కానీ సౌలుకు దూరం చేసినట్లు నా కృప నీకు దూరం చెయ్యను బాబు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకున్న ఆ యొక్క ఆరాధన జీల్, ఆసక్తి. ఎలాంటి జీల్? ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకుంటూ దేవుని స్తుతించేవాడు. అతనుకున్న ఆసక్తితో పిలిచి అతన్ని రాజుగా చేశాడు. అతనుకున్న ఆసక్తి ఏ విధంగా మారింది? నేను సరంబి వేసిన ఇళ్లలో నివాసం ఉంటున్నాను, నా దేవుని యొక్క నిబంధన మందసము గుడారాల్లో ఉంటుంది, డేరాల్లో ఉంటుంది. అలా ఉండకూడదు, నేను దేవుని కోసం ఒక మందిరం కడతాను అనుకున్నాడు. అబ్బాయి, నువ్వు కడతావు కానీ మంచిదే, కానీ నీ కాలంలో నువ్వు కట్టొద్దు. అతిగా నువ్వు రక్తము ఉలికించావు, ఎన్నో యుద్ధాలు చేస్తావు, ఎంతోమందిని చంపావు. ఇలాంటి వాడు దేవుని మందిరం కట్టాడని అనుకుంటాడు జనాలు. నువ్వు కట్టొద్దు, నీ కొడుకు కడతాడులే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కొడుకు కట్టాడు, మందిరము కట్టాడు కదా. మరి దానికోసము కావలసినవన్నీ కూడా సమకూర్చాడు, కానీ ఇతను కట్టవలసిన సమయము కానీ కట్టలేదు. దేవుడు చెప్పాడు, నువ్వు కట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాడు అది. కాబట్టి నీ వంటి దేవుడు ఒకడునో మేము వినిన దానికి ఓకే తిరిగి వద్దాము మరలా. ఓకే, మరలా తిరిగి ఎక్కడికి వద్దాము? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలకు వద్దాము. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం, పేజ్ నెంబర్ 391, 391 రెగ్యులర్ బైబిల్లో. ఓకే, మరి ఆయన వారి మీదకి, ఓకే ఇక్కడ చెప్తున్నాడు, వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, వాక్యాలను తృణీకరించారు, ప్రవక్తలను హింసించురాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. దేవుని యొక్క కోపము సొంత ప్రజల మీదకి వచ్చింది. మీరు ప్రభుని నమ్ముకున్నారు కదండి, ఎందుకండి ఈ కష్టాలు, ఎందుకండి అప్పులు, ఎందుకండి బాధలు చుట్టూ అంటారు. పరిస్థితుల్లో రోడ్ల మీద ఆడుతున్నారు పిల్లలు. మన పిల్లడు కూడా ఆడితే ఎవరిని దెబ్బలాడతాం మనం? రారా లోపలికి, రేపు పరీక్ష పెట్టుకుని ఆడతావురా అని లోపలికి పిలిచి ఒక రే వేస్తాం. వేయకపోతే నీ పిల్లోడు కాదాడు. పరిస్థితుల్లో రేపు పొద్దున నువ్వు చెప్పకుండా, నిన్ను అడగకుండా వాడు బయటికి వెళ్ళడు. సరి చేయవలసిన సమయము సరి చేయండి.
పిల్లలు మీకు హెడేక్గా కాకముందే బెత్తము వాడని వాడు యెహోవాకు శత్రువు, కుమారులకు శత్రువు. ప్రైజ్లార్డ్. సరిచేయండి, చేయవలసిన సమయంలో సరిచేద్దాము. యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చింది. ఆయన వారిని ఏం చేశాడు? కల్దీల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. ఎక్కడ? పరిశుద్ధముగా ఉంచినటువంటి మందిరములోనే. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరములోనే. ఎందుకు? మందిరాన్ని అపవిత్రపరిచారు వీళ్ళు కదా. 14వ వచనంలో చూస్తున్నాము, ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని అపవిత్రపరిచారు. ప్రైజ్ ది లార్డ్. మందిరంలోనే తన సొంత పిల్లల్ని చంపాడు ఆ రాజు వచ్చి. వారు పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించాడు. అతని యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరించలేదు. పోన్లే పాపం, చిన్న పిల్లోడు కదా. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాను. వారినందరినీ కూడా శత్రురాజు చేతికి అప్పగించాడు. నువ్వెంత గిలగిల కొట్టుకున్నా, నువ్వెంత ప్రార్థన చేసినా శత్రువు చేతికి ఆయన అప్పగించగా ఆయనే. నువ్వు ఒకళ్ళ మీద కేసు పెట్టావంటే, వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే ఎవడొచ్చినా సరే వాడిని బయటికి తెగలేరు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వచ్చి విడిపిస్తేనే తప్ప. గుర్తుపెట్టుకోండి. అంతే కదండి, రాజ్యాంగం అంతే కదా సార్. ప్రైస్తులా. ఎవరు వచ్చినా సరే విడిపించలేరు. ఎవరైతే అతన్ని లోపల వేయించారో వాళ్ళు రావాలి బయటికి. వాళ్ళు వచ్చి అతన్ని బయటికి విడిపించాలి. ప్రైస్తులా. ప్రభువే నీ శత్రువు చేతికి నేను అప్పగిస్తే నువ్వు బయటికి రాలేవమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడదాము. అందుకే దేవునికి భయపడదాం అంటాము. దేవునికి భయపడదాము. అంతకంటే ఒక వ్యక్తి నిన్ను అప్పగిస్తే ఇంకొక వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి విడిపించవచ్చు, లేదంటే ప్రభు వచ్చి నిన్ను విడిపించవచ్చు. కానీ ప్రభువే తన బిడ్డలను శత్రువు చేతికి అప్పగిస్తే ఎవడు విడిపించగలడు? ప్రభువా, నువ్వు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఆయన సన్నిధిలో మోకరించి ఏడవడం తప్ప వేరే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి. యేసయ్యా, నువ్వు తప్ప వేరే మార్గం లేదు. నాకైనా, నా కుటుంబానికైనా, నా బిడ్డలకైనా యేసయ్యా, యేసయ్యా నీ దయ కావాలి ప్రభువా, నీ కనికరం కావాలి ప్రభువా, నీ కనికరం కావాలి, నీ దయ కావాలి ప్రభువా. లెట్ us cry before the Lord. దేవుని సన్నిధిలో ఉదయకాలంలో లేచి పెందల కడ లేచి నేను పంపుతూ వచ్చానంట. పెందల కడ లేచి పంపుతూ వచ్చాను. వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన వాక్యాలను తృణీకరించారు, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. దేవుని యొక్క కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? శత్రువుని లేపాడు. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణాలన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోదేమి, రాజు నిధులలోదేమి, అధిపతుల నిధులలోదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయాడు. మందిరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్, ఆయన పట్టణంలో ఉన్న ఐటమ్స్, మందిరంలో ఉన్న విలువైన సామగ్రి ఉపకరణములను తీసుకుని వెళ్ళిపోయాడు. శత్రువు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో నుంచి చదివాను, మరి బంగారుతో చేసినటువంటి ఏంటది, షీల్డ్, ఖడ్గము, కవచములు పెడితే శత్రువు వచ్చి తీసుకెళ్ళిపోతే సొలొమోన్ గారు రీప్లేస్ చేశాడు, ఇత్తడు తీసుకొచ్చాడు. ఎంత ఇత్తడు తీసుకొచ్చాడు, బంగారం లేకపోతే ఇత్తడి. ఓహో, దేవుణ్ణి మిస్ప్రైజ్ చేస్తున్నాడా? ప్రజలను మిస్ప్రైజ్ చేస్తున్నాడా? ప్రభువా, నా మీద ఉన్న మహిమ తొలగించొద్దు. ఆ మహిమ తొలగిపోయిందంటే యాక్ట్ చేస్తాము, ప్రభు ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాము. మునుపటి వలె విరజిమ్ముదని అనుకున్నాడు సంసోను. అయ్యో, దేవుడు నా నుంచి తొలగిపోయాడే అని తెలుసుకునే టైంకెల్లా శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయాడు. కళ్ళు పీకేశారు. ప్రభువా, నాకు ఒక్క అవకాశము దయచేయండి, మరొక్క అవకాశము దయచేయండి. దేవుని యొక్క కృప నుంచి దూరం అయిపోయినాడు. ఎంత దయగల ప్రభు చూడండి. మరొక అవకాశం అతనికి ఇచ్చాడు, మరొక అవకాశం అతనికి దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. సో దినవృత్తాంతాల్లో ఉన్నాం కదా, 36లో ఆయన దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు
తీసుకొని పోయాడు. అదియుగాక కల్దీయుల దేవుని మందిరమును తగులబెట్టాడు, యెరూషలేము ప్రాకారమును పడగొట్టాడు, దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేశాడు, దానిలో ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేశాడు. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని ఆయన బబులోనుకు తీసుకొని పోయాడు. మరణాన్ని తప్పించుకున్నవాళ్ళు, పారిపోయిన వాళ్ళని బంధించి బబులోను తీసుకుని వెళ్ళిపోయాడు, వెట్టి చాకిరీ చేయించుకోవడానికి. ఓకే, ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట 21వ వచనంలో, ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు అది సంభవించింది. దేశము పాడుకొనిన 70 సంవత్సరముల కాలము, ప్రస్తుతం 70 సంవత్సరముల తర్వాత మరలా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ఆయన మనల్ని శత్రువు చేతికి అప్పగించేది ఆయనే. ఆ సమయం తర్వాత మరలా జ్ఞాపకం చేసుకున్నది ఆయనే. 70 సంవత్సరములు వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తుంటారో, ఎక్కడ మూమెంట్ లేదు. ఎంతగా ప్రాధాయపడి ఉంటారో, మూమెంట్ లేదు. ముందుగానే ఏంటది ఎగ్జిక్యూట్ అయిపోయింది. 70 సంవత్సరములు, 14 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష ముందుగానే శాసనం అయిపోయింది. ఎన్నాళ్ళు కఠిన కారాగార శిక్ష, ప్రస్తుతం శాసనము జారీ అయిపోయింది. ఫైర్ అయిపోయింది. ఆ గుండు వెళ్ళిపోయి కొన్ని క్షణాల్లో వెళ్ళి అవతల వాడిని దూసుకుని వెళ్ళిపోద్ది. ఫైర్ చేసిన తర్వాత దాన్ని ఆపుదాం, నువ్వు పరిగెత్తలేవు, ఆపలేవు. శాసనము జారీ అయిపోయింది. మరలా ఎజ్రా 5వ అధ్యాయంకి వచ్చేద్దాము. ఎజ్రా 5వ అధ్యాయంలో ఉన్నాను. ఓకే, మరి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇక్కడ చూడొచ్చు, వారిని కల్దీయులైన నెబుకద్నెజరు బబులోను రాజు చేతికి అప్పగించాడు. ఓకే, అదే పాయింట్కి ఇక్కడికి వచ్చాను. అప్పగిస్తే అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయాడు. చూసాం కదా ఇప్పుడే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో. అదే రిఫర్ చేసి ఎజ్రా చెప్తున్నాడు, చరిత్ర చెప్తున్నాడు. ఆ ప్రజలకి చరిత్ర చెప్తున్నాడు. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము మనం విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. కారణం, ఎవరో మోషే రాసిన గ్రంథములు రిఫర్ చేసి యెషయా మాట్లాడుతున్నాడు, ఎజ్రా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు రిఫర్ చేసి దావీదు మహారాజు కీర్తనకర్త మాట్లాడాడు. యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్. వాక్యము యథార్థమైంది. మనుషులకు తెలియక దీన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని, ప్రైజ్ ది లార్డ్, దీన్ని జీవమగల దేవుని యొక్క వాక్యముగా వాళ్ళు పరిగణించరు అనేక మంది. ఆ స్థితిలో మనం ఉండొద్దండి. లెట్ us రెస్పెక్ట్, లెట్ us ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును కనపరుస్తాము. దేవుని మాట ఇది దేవుని మాట. గతించిన కాలంలో చూశాను, బైబిల్ క్రింద పెట్టాడు ఒక ఆయన. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వచ్చాడంటే ఇలాగే పట్టుకుని ఉంటాడు. కింద కూర్చున్నా, మోకరించినా, ఆఫరింగ్ వెళ్ళడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ క్రింద పెట్టడు. వాట్ ఏ ఆనర్. ప్రైజ్ ది లార్డ్. మనము ఇది ఎక్కడ ఉంటుందో తెలీదు. వారాలు గడిచిపోతుంటాయి. బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలీదు. వాక్యము దేవుని గ్రంథము. ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాము. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయాడు. అయితే ఇక్కడ వచ్చింది ఫుల్ స్టాప్. అయితే 13వ వచనము, బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు, అమ్మయ్య 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. చూసారా, 12 నుంచి 13కు వచ్చేటప్పటికల్లా 70 సంవత్సరంలో పూర్తి అయ్యాయి. ఈయన కథ చెప్తున్నాడు, జరిగిన సంగతులు చెప్తున్నాడు. ఎజ్రా జరిగిన సంగతులు చెప్తున్నాడు ప్రజలకి. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాడు. మరలా తిరిగి కట్టడానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరము మొదటి నెల స్టార్టింగ్, ప్రైజ్ ది లార్డ్, దేవుడు దర్శించాడు. నా బిడ్డలు పరీక్ష చేసే సమయం అయిపోయింది, వాళ్ళని శిక్షించే సమయం అయిపోయింది, వాళ్ళు బాధించే సమయం అయిపోయింది. మరలా ఆయన గుర్తు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు దాస్యములో ఆయన గుర్తు చేసుకున్నాడు. 400 సంవత్సరముల తర్వాత నీకున్న బాధ ఆయన గుర్తు చేసుకుంటాడు. జీవితాంతము కూడా మారా జలం ఉంటుంది అనుకోదు. జీవితాంతము కూడా నిరుద్యోగ సమస్య, లేదంటే లేమితనము ఉంటుంది అనుకోవద్దు.
అనారోగ్యము ఉంటుంది అనుకోవద్దు. దేర్ ఆర్ టైమ్స్ టు కమ్. మంచి రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తాయి. ఆ రోజు మర్చిపోవద్దు. ఎలాంటి స్థితి గుండా నేను వెళ్ళాను, ఎలాంటి స్థితి గుండా నేను వెళ్ళాను మర్చిపోవద్దు. కొన్ని సందర్భాల్లో నేను చూసినప్పుడు కొంతమంది విశ్వాసులు ప్రార్థనకు వచ్చి దేవునికి దయను పొంది విడుదల పొంది కనీసం వాళ్ళు ఎక్కడున్నా సరే, ఇక్కడికి రాక్కర్లేదు, ఎక్కడున్నా సరే దేవునికి దయలో ఉన్నారా అని ప్రశ్నించుకుంటే నోవేర్ ఉద్యోగం పోయింది. నా కోసం ప్రార్థన చేయండి, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అడిగిన వ్యక్తి ఉద్యోగం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నా భర్త కోసం ప్రార్థన చేయండి అనే ధైర్యం లేకపోతుంది తనకి. సంఘానికి వచ్చి ప్రార్థన చేయమని అడిగే ధైర్యం లేకపోతుంది. అయినా సరే మన కర్తవ్యము ప్రార్థన చేయవలసిన కర్తవ్యం. ప్రార్థన చేద్దాం. మరి కరోనా టైంలో కిడ్నీ పాడైంది ఒక వ్యక్తికి. ఎప్పుడు? కరోనా టైంలో కిడ్నీ పాడైంది. డాక్టర్స్ అటెండెన్స్ లేదు, ట్రీట్మెంట్ లేదు. అది సివియర్ అయిపోయింది. మనకు పరిచయం అయ్యాడు, ప్రార్థన కోరాడు, ప్రార్థన చేస్తున్నాము. అది కరోనా వదిలింది. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ముందుకు వచ్చారు. ఆపరేషన్ చేద్దాం అనుకునేటప్పటికల్లా, టెస్ట్ చేసేటప్పటికల్లా లివర్ కూడా పాడైపోయింది. వాటి కిడ్నీ రీప్లేస్మెంట్గా 20 లక్షలు అవుతుంది. లివర్ కూడా పాడైపోయింది. ఏం చేస్తామండి? దాతలు ఎవరైనా ఉంటారేమో చూడండి, ప్రార్థన చేయమన్నాడు. ఆయన అడిగింది ఏంటి? దాతల కోసం ప్రార్థన చేయమన్నాడు. నేను మర్చిపోను తొందరగా, కొన్ని మర్చిపోతానేమో. నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి కనికరం నా మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి. జీవం గల దేవుడు కరుణించాలి నా కుటుంబాన్ని అని అడగట్లేదు, కానీ దాతల కోసము ప్రార్థన చేయండి. ప్రస్తుతం మనం ప్రార్థన చేస్తాము. ప్రభు, ఆశ్చర్యకారం జరిగించేది నీవే, ఆశ్చర్యకారం జరిగించేది నీవే. ఏ విధంగా చేస్తావో మాకు తెలీదు. ప్రభువా సహాయం దయచేయండి, ప్రభువా సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తూనే ఉన్నాము. తన భార్య ఒకసారి జూమ్లోకి వచ్చి అడిగింది, ఏమండి నా భర్త కోసం ప్రార్థన చేయండి, నేను సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. క్రైస్తవులో నేను సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తాను, నా భర్త కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూనే ఉన్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఒకసారి ప్రార్థన చేయమని కోరారంటే దేర్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళకి జీవితంలో దేవునికి ప్రణాళిక ఉంటుంది. ఒక బాధ వచ్చిందంటే దేవునికి ప్రణాళిక ఉంటుంది. ఒక సమస్య నీ జీవితంలోకి వచ్చిందంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఏ ప్రణాళిక లేకుండా సమస్య, అనారోగ్యము, పరిస్థితులు నీ జీవితంలో రావు. వాళ్ళు మరలా నా తట్టు తిరగాలని పూర్వ వైభవం వాళ్ళకి మరలా నేను ఇస్తాను అన్నాడు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళొస్తుంటే రైల్వే గేట్ క్రాసింగ్ దగ్గర సిగ్నల్ పడ్డది, ఆగాడు. ఈలోగా ఫోన్ వచ్చింది, బాబు అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రా, ఎందుకంటే ఒక ఆమె సడన్గా బ్రెయిన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయింది. డాక్టర్ గారు బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మంటే ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు. లివరు, కిడ్నీ రెండు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మ్యాచ్ అయ్యాయి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కిడ్నీ అండ్ లివర్ రెండు కూడా దొరకడం చాలా కష్టం, కానీ రెండే ఒకే వ్యక్తి నుంచి తీసుకుని ఈరోజు క్షేమంగా బ్రతుకున్నాడు. ప్రతి నెల ఆయన ఫోటో నేను చూస్తూ ఉంటాను. మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది చెప్తే. ప్రతి నెల ఆయన ఫోటో నేను చూస్తుంటాను. ఎందుకంటే మా బ్యాంక్ గ్రూప్లో కొంతమంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ డొనేషన్స్ తీసుకుని ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్స్, లేదంటే మరి చదువుకోలేని పిల్లలకి కొంతమందికి
వాళ్ళు ఆ కలెక్ట్ చేసిన డొనేషన్స్ 4,000, 5,000, 2,000, 1,000 అలా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా ఫోటో తీసుకుని మా బ్యాంక్ గ్రూపులో పెడతారు. ప్రతి నెల కూడా ఆయన ఫోటో నేను చూస్తున్నాను. ప్రభువా, నీ ప్రేమ, నీ దయ ఎంత గొప్పది ప్రభువా. ఈ దినమున లేచి నిలబడి ఉన్నాడు. కానీ సంఘానికి రావడానికి, సాక్ష్యం చెప్పడానికి డాక్టర్లు బయటికి వెళ్ళొద్దన్నారండి. డాక్టర్లు బయటికి వెళ్ళొద్దన్నారు, ప్రజలలోనికి వెళ్ళొద్దన్నారు. ప్రతి నెల అనకాపల్లిలో ఉన్న మా బ్యాంక్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళి చెక్ తెచ్చుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరేమనుకున్నా సరే జరిగే సత్యం నేను చెప్పాలి. సమయం అయిపోయిన తర్వాత ప్రభువా అవకాశం ఇచ్చాడు. ఆయనకి ప్రభు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మరణ బంధకముల్లో, ఆపదల్లో, మరి బెడ్ మీద తిరగలేకుండా ఉన్నవాళ్ళు పడుగుతూ ఉంటారు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి నేను నడవగలిగితే నేను దేవుని సేవ చేస్తాను. ఆయనకి తెలుసు ఎవరు ఎంత సేవ చేస్తారు. శత్రువుకి అప్పగించేది ఆయనే, విడిపించేది ఆయనే. మందిరమును పడగొట్టింది ఆయనే, శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులు ఏం చేస్తారు? మందిరంలో ఉన్న విలువైన వస్తువులన్నీ కుడికి తీసుకుని వెళ్ళిపోయారు, మందిరాన్ని పగడగొట్టారు. మళ్ళీ కోరేష్ కాలంలో దాన్ని కట్టమని ఆజ్ఞాపించాడు. కోరేష్ వచ్చిన మొదటి సంవత్సరం మొదటి నెలలోనే కట్టడం ప్రారంభించాడు. అలాగే నెహెమ్యా కాలంలో గోడ కట్టడం ప్రారంభించాడు. ఒకసారి తీయండి నెహెమ్యా గ్రంథము. థ్యాంక్ యూ జీసస్, వందనములు యేసయ్యా. సమయం అయిపోతుంది, ఎక్కువ సమయం తీసుకోను. నెహెమ్యా గ్రంథము మరి 2వ అధ్యాయము 17, 18 చదవండి. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో, యెరూషలేము ఎట్లు పాడైపోయానో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మరలా కట్టుదము. ఎందుకు? ఒకానొక సమయంలో కట్టబడింది, అది కూల్చివేయబడ్డది. ఒకానొక సమయంలో కట్టబడిన మందిరమే, సొలొమోను చేత కట్టబడిన మందిరమే. 13 సంవత్సరములు పట్టణాన్ని కట్టాడు, 7 సంవత్సరములు మందిరమును కట్టాడు, మందిరమును దేవునికి సమర్పించాడు. కానీ సొలొమోను తీసుకున్న అజాగ్రత్త, స్లాక్ చేశాడు, తాళ్ళు స్లాక్ చేశాడు, లూజ్ చేశాడు. ఏమైంది? అది షిప్ను లాక్కెళ్ళిపోయింది, సముద్రంలోకి లాక్కెళ్ళిపోయింది. ఎక్కడికి లాక్కుపోయాడు? ప్రైజ్ ది లార్డ్. తన యొక్క రాజ్యములు పోగొట్టుకున్నాడు, తన యొక్క స్థానము పోగొట్టుకున్నాడు. మందిరము ప్రైజ్ ది లార్డ్ కూల్చివేయబడింది. మందిరం కూల్చివేయబడింది. దయగల ప్రభు ఆయన కృపా దయ వాత్సల్య చొప్పున కోరేష్ కాలంలో మరలా దాన్ని కట్టించాడు. మరలా దాన్ని కూల్చివేశారులేండి, మరలా దాన్ని కూల్చివేశారు. మరలా ఇప్పుడు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి యూదులు వేరే వేరే చోట్ల ఎక్కడైతే చెదిరిపోయి ఉన్నారో హిస్టరీ చెప్తుంది. అది యూదులు ఎక్కడికెక్కడికైతే చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా యెరూషలేము వస్తున్నారు. మళ్ళాను యెరూషలేము వస్తున్నారు దేవునికి మందిరం మరలా కట్టడానికి. కానీ ప్రియమైన దేవుని సంగమా, భూమి మీద కట్టిన మందిరాలు కడతారు, కూలగొడతారు, కడతారు, కూలగొడతారు. ఒక పార్టీ వచ్చినప్పుడు కడతారు, రెండో పార్టీ వచ్చినప్పుడు కూలగొడతారు. ఒక పార్టీ వచ్చినప్పుడు కడతారు, రెండో పార్టీ వచ్చినప్పుడు దాన్ని కూలగొడతారు. పోయినసారి నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ మరి మొట్టమొదటిసారిగా పూజారులు, నంబియార్స్, అయ్యంగర్స్ ప్రభువుని అంగీకరించారంట. ఆ గ్రామస్తులందరూ కూడా, పూజారులు, అయ్యంగర్స్ ఎంతో నిష్ట కలిగిన, మనలాంటి పూజారులు కాదు వాళ్ళు, ఎంతో నిష్ట కలిగిన వ్యక్తులు. దేవునికి ఆశ్చర్య అద్భుత కార్యములు చూసి వాళ్ళకు ఉన్నటువంటి మందిరమును, టెంపుల్ను కూలదూశారు. కూలగొట్టి అక్కడ పెద్ద చర్చ్ కట్టారట. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అనేకమైన చోట్ల వింటున్నాము, మందిరములు కూల్చివేయబడ్డాయి. కూల్చివేయబడిన మరలా కట్టబడతాయి. విశ్వాసం ఉంచుదాము. కూల్చివేయబడిన
మందిరములు మరలా కట్టబడతాయి. కూర్చోబెట్టబడినటువంటి కుటుంబాలు మరలా కట్టబడతాయి. కూల్చివేయబడినటువంటి నీ యొక్క విశ్వాసం మరలా కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నెహెమియా ఏం చేశాడు? యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అది కట్టడానికి నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేటకై బలము తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనేకమైన రీతుల్లో అపహసించారు. నక్కెక్కితే గోడ కూలిపోద్దన్నారు. అనేక రీతుల్లో నీ విశ్వాసం గురించి, నీ ప్రార్థన గురించి, నీ జీవితం గురించి అపహసిస్తారు. ఆడు కొడుకు చూడు ఎలా తయారాడు, ఆడు కూతురు చూడు ఎలాగుందో, ఆడి జీవితం చూడు ఎలాగుందో. నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీద ఆధారపడదాం, ఆయన తట్టు చూద్దాము. మరి ఎన్ని మందిరములు కట్టబడి కూల్చివేయబడినా మరలా కట్టబడినా జీవం గల దేవుని యొక్క మందిరమైన నీవు నేను, ప్రైజ్ ది లార్డ్, నిన్ను కట్టి నీలో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 1 కొరింథీ 3:16 చెప్తాడు, మీరు జీవం గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ఆ మందిరాన్ని కూలగొట్టొద్దు. ఆ మందిరాన్ని కూలగొడితే మరలా కట్టే అవకాశం ఇస్తాడో లేదో, ప్రైజ్ ది లార్డ్, అవకాశము ఉంటుందో లేదో. అనేక మంది ప్రయాసపడ్డారు మరలా కట్టడం గురించి. ఇస్కరియోతు యూదా అవకాశము దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్. కయీనేనా, ఏసావు అవకాశం దొరకలేదు. మారు మనసు పొందడానికి అవకాశం దొరకలేదు. కయీను కూడా అంతే, అవకాశం దొరకలేదు. అయ్యో నాకు ఇలాంటి శిక్ష వేసావా. ఎలాంటి శిక్ష అంటే దేశ దిమ్మరువై ఉంటావు. నొసటి మీద ముద్ర వేసేసాడు, నువ్వు దేశ దిమ్మరువై ఉంటావు. ఎవడైనా నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నీ మీద ఉన్న 7 రెట్లు శాపం వాడి మీదకి వెళ్తుంది. ఎవడు కూడా ముందుకు రాలేదు ఆయన చంపడానికి కూడా. నేను చచ్చిపోదాం అనుకున్నాడు, చావు కూడా దూరం అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు ఒక్కసారి శిక్షించడం ప్రారంభించినట్లయితే వేరే మార్గం లేదు. ప్రభువా నువ్వు తప్ప వేరే మార్గం లేదు. ప్రైజ్ ది లార్డ్. మార్చగలిగేది ఆయనే. ఆయన పాద సన్నిధిలో క్షమాపణ అడుగుదాము. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా సరి చేసుకుందాము. ఆ యొక్క పనిష్మెంట్ అన్నది మన మీదకి రాకముందుగానే జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. పనిష్మెంట్ అన్నది నీ మీదకి ఎగ్జిక్యూట్ కాకముందే, ప్రభువా నా భర్త విషయంలో, నా విషయంలో సహాయం దయచేయండి, నా బిడ్డల విషయంలో సహాయం దయచేయండి, నా భార్య విషయంలో సహాయం దయచేయండి. ప్రభువా నీవు శిక్షించగా నీవు కోపపడినట్లయితే, ఆయన కోపపడి ఏం చేశాడు? నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. విలువైన సామాను ఎత్తుకుని పోయాడు, మందిరాన్ని కూలగొల్చాడు, వాళ్ళ యవ్వనస్తులు కూడా చంపేశాడు, ముక్కలుగా చేశాడు. ప్రభు ఆ స్థితి రాకముందే దేవా మమ్మల్ని క్షమించండి, మా కుటుంబాలను క్షమించండి దేవా, సంఘమును క్షమించండి ప్రభువా. ప్రస్తుత దినాలు అనేక మంది లోకానుసరమైన క్రైస్తత్వమును అనుసరిస్తూ తిరిగి జన్మించిన బిడ్డలు, అనేక మంది సువార్త ప్రకటించిన బిడ్డలు లోకంలో కలిసిపోతున్నారు. లోకము ఎంటర్ అవుతుంది. ఆ శిక్ష, పనిష్మెంట్ అన్నది రాకముందుగానే ప్రభువా రియలైజేషన్ దయచేయండి. ప్రభువా మాలో ప్రభువా మారు మనసును దయచేయండి. నూతనాత్మను మరలా పుట్టించండి. రీబిల్డింగ్ ద టెంపుల్, రీబిల్డ్ మీ లార్డ్. నన్ను మమ్మల్ని మరలా కట్టండి ప్రభువా. యేసయ్యా నీవు కట్టావు, దాన్ని కూల్చివేశావు ప్రభువా. మరలా కట్టేది ఆయనే. నా నీతి, యథార్థత, నా ఆలోచన, నా యొక్క కీర్తి, లేదంటే నా ఎబిలిటీ నేను చేస్తాను, నా కుటుంబాన్ని నేను కడతాను, నా యొక్క కుటుంబాన్ని నడిపించగలను అనుకుంటావేమో, ఫెయిల్ అయిపోతాము. ఆయన పాద సన్నిధిలో ఏడుద్దాము, ఆయన పాద సన్నిధిలో మొర్ర పెడదాము. నీకంటే వేరే మార్గం లేదు ప్రభువా. మీ సహాయం కోరుతున్నాం. కుటుంబాలుగా వ్యక్తిగతంగా యేసయ్యా మీ సహాయం కావాలి ప్రభువా. చెడిపోయిన హృదయముతో చెరిగిన మార్గములో
పడిపోయిన స్థితి అందు నీవున్నావు ఎరుగవా. పడిపోయిన హృదయముతో చెరిగిన మార్గములో పడిపోయిన స్థితి అందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. సాధనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. సాధనకు దేవుని దగ్గర నీ హృదయం ప్రాధేయపడదాము. తెరువు యేసు కొరకు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా లోకమును ప్రేమించి యేసును ద్వేషింతువా. లోకమును దాని ఆశలు గతించును ఎరుగవా. లోకమును ప్రేమించి యేసును ద్వేషింతువా. లోకమును దాని ఆశలు గతించును ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినము. సాధనకు ఈ క్షణమే ప్రభు యేసుని స్వీకరించు. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినము. సాధనకు ఈ క్షణమే ప్రభు యేసుని స్వీకరించుము. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. నీకెంతో మేలు సుమా. నీకెంతో మేలు సుమా. చెప్పబడిన మాటలు ప్రభువా నాలో మాలో బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. వాటి ప్రతిఫలము మీరు దయచేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము. యేసయ్య, ఎంతమంది అయితే ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. ఆన్లైన్లోకి వచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. రాలేకపోయిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరొక అవకాశం దేవా, నీ బిడ్డలు ఎవరైతే రాలేకపోయి ఉన్నారో నీ బిడ్డల విషయంలో ప్రార్థన చేసే అవకాశం ఎవరికైతే దొరకలేదో మరొక అవకాశం దయచేయండి దేవా. యేసయ్య, మేము కొనుపోబడక ముందే హానోకు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవా, మేము కొనుపోబడక ముందే ఎలాంటి సాక్ష్యము మేము కలిగి ఉంటాము. మా తర్వాత మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలాంటి సాక్ష్యము వాళ్ళు క్యారీ చేయనే ఉన్నారు ప్రభువా. యేసయ్య, మేము గుర్తెరగడానికి నీ యొక్క రాజ్య స్థాపనకే ఎంతైనా కొంచెమైనా మేము చేయగలిగే కృపను దయచేయమని మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు. మీ యొక్క పరిచర్య చేయడానికి మీరు పిలిచి అప్పగించినటువంటి పనిని బట్టి వందనాలు ప్రభువా. నమ్మకంగా మేము చేయగలిగే కృపను దయచేయండి దేవా. నమ్మకమైన బిడ్డలను మీరు దయచేయండి దేవా. నీ యొక్క మహిమార్థమే మీ రాజ్య స్థాపనకే దేవా మేము ప్రతి ఒక్కరము పని చేయగలిగే కృపను దయచేయమని నడిపించమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము
మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.